హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఈసారి ఐపీఎల్లో సెకండ్ హాఫ్లో మోస్ట్ ఇంప్రెసివ్ టీం ఎవరు? వితౌట్ ఎనీ డౌట్ గుజరాత్ టైటన్స్. రోజు రోజుకి మరింత ఇంప్రూవ్ అవుతున్నారు ఆ టీం. అలాగే వాళ్ళ ఆఖరి లీగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పైన 89 రన్స్ తేడాతో గెలిచారు. 89 రన్స్, మ్యాసివ్ మార్జిన్. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 229 రన్స్ బోర్డు మీద పెట్టారు. దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి పెద్ద ఏం కష్టపడలేదు, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ హెస్ ఆల్వేస్ బీన్ వెరీ గుడ్. వాళ్ళ లీడ్ బౌలర్స్ సిరాజ్ 3 వికెట్లు తీస్తే, రబాడా 3, రషీద్ ఖాన్ 3. సో ఇట్ వాస్ ఎక్సలెంట్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. సో ఆ ముగ్గురు సీనియర్ ప్రోస్ వికెట్స్ తీస్తే, బ్యాటింగ్లో ఇంకెవరు? కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ బట్లర్ ముగ్గురు తలొక హాఫ్ సెంచరీ చేశారు అండ్ ఒక మ్యాసివ్ స్కోర్ టీంకి అందించారు. పర్ఫెక్ట్ విన్ బై ఎనీ స్టాండర్డ్స్. అండ్ సరే 9 వికెట్లు బౌలర్స్ తీశారు. లాస్ట్ వికెట్ ఎవరికి వచ్చింది? ఇంకెవరికి? శుభ్మన్ గిల్ ఒక వండర్ఫుల్ డైరెక్ట్ హిట్తో కార్తిక్ శర్మని రన్అట్ చేశాడు. సో ఏ రకంగా చూసుకున్నా చాలా సాటిస్ఫైయింగ్ పర్ఫార్మెన్స్ బై గుజరాత్ టైటన్స్ గోయింగ్ ఇన్ టు ద ప్లే ఆఫ్స్. సో రేపటి మ్యాచ్లో సన్ రైజర్స్కి పెద్ద టాస్క్. వాళ్ళు కూడా పెద్ద మార్జిన్తో ఓడించాలి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని. అప్పుడే వాళ్ళకి సెకండ్ ప్లేస్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే టాప్ 2 పొజిషన్ చాలా కష్టం. ఆల్రెడీ గుజరాత్కి 18 పాయింట్స్ ఉన్నాయి, ఆర్సీబీకి 18 పాయింట్స్ ఉన్నాయి. సో రేపు ఎస్ఆర్హెచ్ 18 పాయింట్లు తెచ్చుకున్నా సరే గుజరాత్ని దాటుకోవాలంటే దే హ్యావ్ టు స్కోర్ వెరీ వెల్. దే హ్యావ్ టు స్కోర్ ఎ బిగ్ విన్ అగేన్స్ట్ ఆర్సీబీ. బట్ ఇన్ దిస్ మ్యాచ్ గుజరాత్ హ్యాస్ బిన్ ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ గుజరాత్ నుంచి. ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓపెనర్స్ ఎప్పటిలాగే చాలా బ్రహ్మాండమైన స్టార్ట్ అందుకున్నారు. 13వ ఓవర్ వరకు వాళ్ళు బ్యాటింగ్ చేస్తూ 125 రన్స్ యాడ్ చేశారు, మ్యాచింగ్ స్ట్రోక్ ఫర్ స్ట్రోక్. గిల్ వాజ్ మోర్ అగ్రెసివ్, 175 స్ట్రైక్ రేట్తో 64 రన్స్ చేశాడు. సో గిల్ ఈ ఫార్మాట్లో ఆడలేడు, స్లోగా ఆడతాడని ఎవరికైనా అనుమానం ఉంటే అవన్నీ కూడా ఈ సిరీస్లో ఈ టోర్నమెంట్లో పటాపంచలు చేశాడు. అద్భుతమైన బ్యాటింగ్ అతని నుంచి. అండ్ గిల్ ఆడుతుంటే షాట్స్ చాలా చూడడానికి కూడా చాలా చూడముచ్చటగా ఉంటాయి. కొట్టే షాట్స్, అది షార్ట్ ఆర్మ్ జాబ్స్ కానీ, అతను ఎనీ షాట్, పుల్ షాట్స్ కానీ, ఎనీ షాట్ లుక్ సో ఇంప్రెసివ్. అతని ఫుట్ వర్క్ కానీ, అండ్ ఈ నెవర్ లూజెస్ షేప్. దట్ ఈస్ హిస్ బ్యూటీ. సాయి సుదర్శన్ వరుసగా 5 50లు కొట్టాడు. ఎవరన్నా గుర్తులేదు, దీనికి బట్లర్, వార్నర్ లాంటి ఒక 3-4తో కలిసి వరుసగా 5 50లు, 84 చేశాడు. ఇంత అగ్రెసివ్ కాదు, బట్ స్టిల్ టీం కావాల్సిన ఆ బ్రహ్మాండమైన స్టార్ట్ ఇద్దరు కలిసి అందించారు. అండ్ బట్లర్ రెచ్చిపోయాడు. సో ఇలాంటి స్టార్ట్ వీళ్ళు ఇస్తే ఓపెనర్స్, బట్లర్ 57 అంతా చేశాడు, 211 స్ట్రైక్ రేట్తో 4 6లు కొట్టాడు అతను. సో ముగ్గురు వాళ్ళ బ్యాటింగ్ త్రిమూర్తులు ముగ్గురు కూడా బ్రహ్మాండంగా ఆడారు. తెవతేని కాస్త ఎర్లీగా పంపించారు, అతను డకౌట్ అయినా సరే, రన్అట్ అయినా. వాషింగ్టన్ సుందర్ కూడా లాస్ట్లో కొన్ని కీలకమైన రన్స్ కొట్టాడు, ఇంక్లూడింగ్ 6. ఏ రకంగా చూసుకున్నా పర్ఫెక్ట్ ఫినిష్, 229 చేశారు వాళ్ళు. సో అది ఆ పిచ్ చాలా ఈజీ బ్యాటింగ్ పిచ్, గుడ్ బ్యాటింగ్ పిచ్, ట్రూ బ్యాటింగ్ పిచ్. దాని మీద అంత కష్టమేం కాదు. కానీ వీళ్ళ అటాక్ బ్రహ్మాండంగా ఉంది కదా. వీళ్ళ అటాక్ ముందు నిలబడడం కష్టం చెన్నైకి. స్టార్టింగ్లోనే సంజు శాంసన్ డకౌట్ అయ్యాడు. సిరాజ్ విత్ అన్ బ్యూటిఫుల్ అవుట్ స్వింగ్ గాట్ హిమ్. సో సిరాజ్ బౌల్డ్ వండర్ఫుల్ ఫస్ట్ స్పెల్. అతను వేసిన 3 ఓవర్లు అద్భుతమైన బౌలింగ్. సో సిరాజ్ బౌలింగ్ ఆల్మోస్ట్ సెటిల్ ద ఇష్యూ. సరే రుతురాజ్ ఓపెన్ చేయలేదు, షార్ట్ ఓపెన్ చేశాడు. మాథ్యూ షార్ట్ అసలు టీంలో ఉన్నాడని నాకు అతని గురించి మర్చిపోయాను అసలు నేను. స్టార్టింగ్లో ఆడే పెద్ద ఇంప్రెసివ్గా ఆడలేదు, బట్ గుడ్ డెసిషన్. ఎందుకంటే రైట్ లెఫ్ట్ కాంబినేషన్ అని కాకుండా రుతురాజ్ ఆ కావాల్సిన అగ్రెషన్ చూపించాడు. లాస్ట్ మ్యాచ్లో అతను ఆడినప్పుడు ఒక 20-25 రన్స్ చేశాడు వితౌట్ సింగిల్ బౌండరీ. సో ఈసారి మాత్రం రుతురాజ్ నెంబర్ 3లో వచ్చి చాలా అగ్రెసివ్గా ఆడే ప్రయత్నం చేశాడు. మంచి షాట్స్ కొట్టాడు. కానీ ఎంత వేగంగా వచ్చాడో అంత వేగంగానే సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయిపోయాడు. సో సిరాజ్ బౌల్డ్ బ్యూటిఫుల్ స్పెల్. అంటే ఆ ముందు బాల్ అతను 4-6 కొట్టాడు రుతురాజ్. కానీ అయినా సరే నెక్స్ట్ బాల్ ఏం చేస్తాడు బౌలర్?
ఇలా కొడుతున్నాడు కానీ ఆ కసితో షార్ట్ బాల్ వేస్తారు, బట్ హీ బౌల్డ్ పర్ఫెక్ట్ లెంత్ డెలివరీ అండ్ దట్ బాయ్ అండ్ రుతురాజ్ మిస్డ్ ఇట్ అండ్ హిట్ ద టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టాప్. బ్యూటిఫుల్ బౌలింగ్ బై సిరాజ్ అండ్ రబాడా మరొకసారి 6 ఓవర్లు కలిసి వేశారు, మళ్ళీ 4 వికెట్లు పడగొట్టారు. లాస్ట్ మ్యాచ్ ఇక్కడే గుజరాత్లో జరిగినప్పుడు అహ్మదాబాద్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ పైన వీళ్ళిద్దరు బౌలింగ్ వేసి పవర్ ప్లేలో 4 వికెట్లు పడగొట్టారు. ఇక్కడ సేమ్ సిచ్యుయేషన్ హెస్ కంటిన్యూ. సో ఇద్దరికిద్దరు ఎంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేస్తున్నారని మరొకసారి ప్రూవ్ చేశారు. సో మరొకసారి 4 వికెట్లు కోల్పోయింది చెన్నై. సో వికెట్లు పడుతూనే ఉన్నాయి. వికెట్లు వాళ్ళకి రబాడా స్టార్టింగ్లో కొద్దిగా రన్స్ ఇచ్చినాడు అనిపించిన తన లాస్ట్ ఓవర్లో హీ ఆల్సో పిక్డ్ అప్ వికెట్. సో వీళ్ళిద్దరూ ఐ థింక్ లాస్ట్ 4-5 మ్యాచెస్ నుంచి దే ఆర్ బౌలింగ్ ది లాస్ట్ ఆల్ పవర్ ప్లే అవర్స్ 3 అవర్స్. సో అది ప్రెడిక్టబుల్ అయిపోయినా సరే ఆశిష్ నెహ్రా కానీ కెప్టెన్ గిల్ కానీ అది కంటిన్యూ చేసి ప్రెడిక్టబుల్ అనిపించినా సరే బికాస్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద రిజల్ట్స్. టెస్ట్ మ్యాచ్ లెంత్ వేస్తున్నారు. టెస్ట్ మ్యాచ్ లెంత్ బౌలింగ్ వేస్తే ఇదేంటి ఇది T20 కదా, నో టెస్ట్ మ్యాచ్ లెంత్ ఆల్వేస్ హ్యాస్ ఇట్స్ బ్యూటీ. సో అలాంటి వెరీ గుడ్ ట్రాక్ మీద కూడా సిరాజ్ బౌల్డ్ ఏ వండర్ఫుల్ మాస్టర్ క్లాస్. సో అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. ఎందుకంటే ఇట్ వాజ్ ఎ మాస్టర్ క్లాస్ ఆఫ్ బౌలింగ్ ఫ్రమ్ సిరాజ్, గెటింగ్ 3 వికెట్స్ ఇన్ హిస్ ఫస్ట్ స్పెల్. ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ సిరాజ్ నుంచి. సో చెన్నై పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయిన తర్వాత రికవర్ కాలేకపోయింది. బట్ శివం దుబే బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. శివం దుబే 4 6లు 5 4లు కొట్టాడు. శివం దుబే ఈ సీజన్లో పెద్దగా ఫామ్లో లేడు, కానీ ఈ మ్యాచ్లో డిఫరెంట్ దుబే అని అతను షార్ట్ బాల్ టెస్ట్ చేయడానికి ట్రై చేశారు, ఏది పనిచేయలేదు. శివం దుబే ఉన్నంత వరకు ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. శివం దుబే అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ అక్కడే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దాని నుంచి ఇంకా ఛాన్స్ లేదు. సో రషీద్ ఖాన్ సో ఎప్పుడైతే రబాడా అండ్ సిరాజ్ పవర్ ప్లేలో వికెట్లు తీస్తారో ఇమ్మీడియట్గా పవర్ ప్లే తర్వాత బౌలింగ్ వచ్చి రషీద్ ఖాన్ వెంటనే 3 వికెట్లు ఇచ్చాడు. కోర్స్ ఈ వాజ్ ఎయిటెడ్ బై ది క్యాచర్స్. తర్వాత నేను చెప్పిన శుభ్మన్ గిల్, కార్తిక్ శర్మ వన్స్ అగైన్ వెరీ గుడ్. కార్తిక్ శర్మ చాలా మంచి టచ్లో కనిపించాడు శివం దుబే, బట్ శుభ్మన్ గిల్ డైరెక్ట్ హిట్తో అతన్ని అవుట్ చేశాడు. అండ్ ఎప్పుడైతే శివం దుబే అవుట్ అయ్యాడో దట్ వాస్ కర్టన్స్ ఫర్ చెన్నై. సో మళ్ళీ రబాడా వచ్చి ఇంకో 2 వికెట్లు తీశాడు. ఇంత పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే అహ్మదాబాద్లో శుభ్మన్ గిల్ ఎప్పుడు బాగా ఆడతాడో అతని రికార్డు బాగుంటుంది, అతని కెప్టెన్గా అతని రికార్డు బాగుంటుంది, బాగానే ఉంటుంది. ఇదే చెన్నై టీం వాళ్ళని 3 ఏళ్ల క్రితం ఫైనల్లో ఓడించింది ఇదే గ్రౌండ్లో. వాళ్ళ మీద కసారంటే ఏమన్నానంటే కాబట్టి దే హ్యాడ్ ఏ పర్ఫెక్ట్ గేమ్. సో మిగతా టీమ్స్ అన్నిటికీ ప్లే ఆఫ్స్లో ఒక వార్నింగ్ పంపిస్తున్నారేమో గుజరాత్ టైటన్స్ అని అనిపిస్తుంది. ఫైనల్ కూడా అహ్మదాబాద్లో జరగబోతుంది. బట్ దే ఆర్ లుకింగ్ రియల్లీ గుడ్ బ్యాటింగ్ బౌలింగ్లో. ఇప్పటికీ వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ప్రాబ్లం ఉంది. బౌలింగ్లో అర్షద్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కొక్క ఓవర్ వేశారు, ఇద్దరు కొద్దిగా రన్స్ ఎక్కువ ఇచ్చారు. బట్ ఓవరాల్గా వాళ్ళకి 3 బౌలర్స్ 3 బ్యాటర్స్ బ్రహ్మాండంగా ఉన్నారు. రైట్ టైంలో దే ఆర్ పీకింగ్ ఎట్ ద రైట్ టైం. అండ్ డిసప్పాయింటింగ్ ఫర్ చెన్నైకి ఎలాంటి పెద్ద అవకాశాలు, కానీ ఇలాంటి ప్రెజర్లెస్ సిచ్యుయేషన్లో వాళ్ళ నుంచి బెటర్ ఫైట్ మనం ఎక్స్పెక్ట్ చేసాం అనే గుడ్ వికెట్. బట్ చెన్నై వాజ్ డిసప్పాయింటింగ్ అండ్ గుజరాత్ ఈస్ రియల్లీ ఇంప్రెసివ్. సో దే హ్యావ్ సెట్ వెరీ హై స్టాండర్డ్స్ for the teams, other teams in the playoffs.